గుడ్ మార్నింగ్ మిత్రులారా. లైఫ్ అంటేనే కాంప్లికేషన్స్ తోటి కూడుకున్నది. మనం ఎప్పుడు కూడా మన లైఫ్ని సింప్లిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఒక మనిషిని మనం అంచనా వేయాలంటే ఆ వ్యక్తి యొక్క సోషియో ఎకనామిక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ముందుగా మీ యొక్క సోషియో ఎకనామిక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని ఒక పేపర్ పైన రాసుకోండి. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఈ ప్లస్లు ఏంటివి, మైనస్లు ఏంటివి. తర్వాత మన లైఫ్ లోపల ఈక్విలిబ్రియం తీసుకురావాలంటే మనం 4 ఆస్పెక్ట్స్ పైన పనిచేస్తూ ఉండాలి ఇప్పుడు కంటిన్యూస్గా. ఫస్ట్ థింగ్ అనేది మెంటల్ హెల్త్ ఆస్పెక్ట్, సెకండ్ థింగ్ అనేది ఫిజికల్ హెల్త్ ఆస్పెక్ట్. నేను నైట్ 2:30కి కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకొని ఒక 3-4 అవర్స్ పడుకొని మార్నింగ్ మళ్ళీ 6:30-7 వరకల్లా జిమ్ పోతాం. ఫిజికల్ హెల్త్ అనేది మన మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, మన లైఫ్ లోపల ఒక పర్పస్ తీసుకురావడానికి, ఎనర్జీ మెయింటైన్ కావడానికి, హోప్ఫుల్గా మనం బ్రతకడానికి చాలా ఉపయోగపడుతుంది. థర్డ్ థింగ్ ఏంటిదంటే సోషల్ రిలేషన్స్, అంటే మానవ సంబంధాలు. మన అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, అమ్మ నాన్నతోటి, ఫ్రెండ్స్ తోటి, నైబర్స్ తోటి, మనం ఉండే ఒక కమ్యూనిటీ తోటి, మనం అసోసియేట్ అవుతున్న రిలీజియన్ తోటి, లేకుంటే ఐడియాలజీ తోటి, వాళ్ళతోటి కలిగి ఉండే సంబంధాలు. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటిదంటే స్పిరిచువాలిటీ, అంటే మనం నమ్ముకున్న ఒక ఫిలాసఫీ. నా పర్సనల్ లైఫ్ లోపల నేను ఒక 9 సంవత్సరాల పాటు ఏథిస్ట్ లెక్క ఉండి తర్వాత డెలిబరేట్గా ఒక డిసిషన్ తీసుకున్నా. ఎందుకంటే మనం ఏదో ఒక దాన్ని బిలీవ్ చేయాలి. చేస్తే మనకున్న టెన్షన్స్, మన స్ట్రెస్, మన మైండ్లో నడుస్తున్న ఏదైనా ఒక బర్డెన్ని మనం ఆఫ్లోడింగ్ చేసుకోవచ్చు అని ఒక డెలిబరేట్ చాయిస్ తీసుకున్నా. రకరకాల రిలీజియస్ స్క్రిప్చర్స్ చదివి అందులోపల నుండి నేను బార్న్ అండ్ బ్రాటప్ ఉన్న సనాతన ధర్మాన్ని కాస్త డెలిబరేట్గా దిల్సే ఫాలో అవుదామని ఫిక్స్ అయినా. చాగంటి కోటేశ్వరరావు గారు జగిత్యాలకు వచ్చారు ఒక 2 డేస్. ఆయనను చూడడానికి, వినడానికి నేను కూడా ధర్మపురికి వెళ్ళి విని వచ్చిన. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనము మన లైఫ్ లోపల గ్రౌండెడ్గా ఉండడానికి, మన లైఫ్ని సాఫీగా బ్రతకడానికి కొన్ని ఉపాయాలను మనం అవలంబించుకోవాలి. అది అవతల వాళ్ళకు ఆ సెన్స్ అనిపించకున్నా, వాళ్ళకు రిలేట్ అయినా కాకున్నా, అర్థమైనా కాకున్నా, మనం మన లైఫ్ని సరిగ్గా బ్రతకడానికి ఈ 4 ఆస్పెక్ట్స్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, సోషల్ రిలేషన్షిప్స్ అండ్ స్పిరిచువల్ కోషెంట్ ఇన్ అవర్ లైఫ్, దీన్ని ఎప్పుడు కూడా ఒక హోమియోస్టసిస్ సమపాల లోపల మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఓకే మిత్రులారా, నెక్స్ట్ థెరపీ సెషన్లో వెళ్దాం. బాయ్.